రోజు జనవరి 26, 1976 సంవత్సరం. సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఎండ మండిపోతోంది. కానీ మద్రాసులోని టీ నగర్, ఉస్మాన్ రోడ్లో ఉన్న నిర్మాతల మండలి ఆవరణలో మాత్రం వాతావరణం చాలా కూల్గా ఉంది. కారణం, చిన్న పెద్ద తేడా లేకుండా తారలందరూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఆడతారలు కావడం విశేషం. ఉన్నట్లుండి కళాభారతి జమున లేచి నిలబడి అటెన్షన్ ప్లీజ్, అటెండెన్స్ ప్లీజ్ అన్నారు. జమున చొరవతోనే వాళ్ళందరూ అక్కడికి చేరారు. అందుకే టీం కెప్టెన్ హోదాలో అటెండెన్స్ తీసుకుంటున్నారు జమున. శ్రీమతి ఛాయాదేవి అని పిలవగానే ప్రజెంట్ సార్ అని తన ధోరణిలో పలికారు ఛాయాదేవి. మిస్ చంద్రకళ ఎస్ మేడం అని జవాబిచ్చారు చంద్రకళ. శ్రీమతి గిరిజ ఉన్నాను అని పలికారు గిరిజ. ఇలా తన దగ్గర ఉన్న లిస్టులో ఉన్న వాళ్ళందరూ వచ్చారో లేదోనని చెక్ చేసుకున్నారు జమున. ఓకే, అందరూ వచ్చినట్లే. ఇంతకీ మన డైరెక్టర్ గారు ఎక్కడా అని ఆవిడ అడుగుతుండగానే దర్శకుడు బీరం మస్తానరావు అక్కడికి వచ్చారు. ఏమిటయ్యా, స్టార్స్ అందరూ వచ్చాక తీరిగ్గా నువ్వు వచ్చావు అని నిలదీశారు జమున. అవును మరి, నేను స్టార్ డైరెక్టర్ని కదా అని చమత్కరించారు మస్తానరావు. మిగిలిన వాళ్ళ వచ్చేలోగా మనం బస్సులో కూర్చుందాం, ఫ్లైట్ టైం అవుతుంది అని అందరితో చెప్పారు జమున. ఓకే అనుకుంటూ అందరూ బస్సు ఎక్కారు. మరికొన్ని నిమిషాల్లో బస్సు బయలుదేరుతుండగా సీనియర్ నటి ఎస్ వరలక్ష్మి వచ్చారు. అందరూ వచ్చినట్లే కదా అని ఒకసారి చూసి రైట్ రైట్ అని డ్రైవర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జమున. బస్సు బయలుదేరింది. నవ్వులు, చప్పట్లు, తారల ఐకమత్యం వర్ధిల్లాలి, జమున గారు జిందాబాద్ అని నినాదాలు. దారిని పోయే జనం ఒకసారి ఉలిక్కిపడి చూసి అరే, తారలందరూ ఒకే చోట ఇక్కడే ఉన్నారే అని ఆశ్చర్యపోయేలోగా బస్సు స్పీడ్ అందుకుంది. కాసేపటికి బస్సు మీనంబాకం విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి ఫార్మాలిటీస్ పూర్తయ్యాక అందరూ ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రత్యేక విమానం యావరో ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి విమానం బయలుదేరింది. అసలు వీళ్ళంతా ఎక్కడికి వెడుతున్నారు, ఏం చేయబోతున్నారు, అదంతా ఓ పెద్ద కథ. ఆంధ్రదేశంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, వరదల బీభత్సం వచ్చినప్పుడు అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ముందుకు వచ్చి తోటి కళాకారులతో కలిసి జనంలోకి వచ్చి విరాళాలు సేకరించడం, వినోద కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే హైదరాబాదులో ఒక ఆడిటోరియం నిర్మాణం కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీమణులందరూ ఒక్కటిగా నిలిచి మద్రాసు నుంచి హైదరాబాదుకు వచ్చి వినోదక ప్రదర్శనలు ఇచ్చి తద్వారా 7 లక్షల రూపాయలు వసూలు చేయడం అరుదైన ఘట్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చేపట్టిన ఈ నటీ విభావరికి కళాభారతి జమున సారథ్యం వహించారు. సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు హోదాలో ఆవిడ ఇచ్చిన పిలుపుకి తెలుగు చిత్ర పరిశ్రమలోని నారీలోకం ఉత్సాహంతో స్పందించింది. మేల్ ఆర్టిస్టు ఒక్కరు కూడా లేకుండా మహిళలమైన మనమే ఈ కార్యక్రమం చేపట్టి విజయం సాధిద్దాం అని జమున చెప్పడంతో మొత్తం 21 మంది నటీమణులు మద్దతు పలికి ముందుకు వచ్చారు. అదిగో అలా హైదరాబాదులో వినోద ప్రదర్శనలు ఇవ్వడం కోసమే ఇదిగో ఇలా బయలుదేరారు. ఆనాటి విశేషాలు, ఈ మహిళా లోకం ప్రదర్శించిన వినోద కార్యక్రమాల వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మనం మొదట విమానంలో ఏం జరిగిందో చూద్దాం. మనకు టైం ఎక్కువ లేదు, వీలైతే మేకప్లు ఇప్పుడే మొదలు పెడితే బాగుంటుందేమో అని సూచించారు జమున. ఓకే అన్నారు నటీమణులు. ఆ విమానంలోనే ఉన్న మేకప్ మ్యాన్లు మాధవరావు, జయకృష్ణ తమ పని ప్రారంభించారు. ఎవరెవరు ఏ గెటప్ వేసుకోవాలో ముందే ప్లాన్ చేశారు కనుక ఆ ప్రకారం కొంతమంది రెడీ అయ్యారు. గంటన్నరలో విమానం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం దిగి అందరూ బస్సులు ఎక్కారు. పోలీసు బందోబస్తు మధ్య ఆ బస్సులు నిజాం కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. అప్పటికి 5:15 అయింది. కాలేజీ ఆవరణ జనంతో కిక్కిరిసి ఉంది. అల్పాహారం స్వీకరించి మేకప్ డ్రెస్సులతో తారలు సిద్ధమయ్యారు. మొదట ఎస్ వరలక్ష్మి పాట కచేరీతో వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రదర్శించిన అమ్మాయి నీళ్లోసుకుంది నాటికలో సూర్యకాంతం, ఛాయాదేవి భార్యాభర్తలుగా నటించారు. ఆ తరువాత మహానటి నాటిక ప్రదర్శించారు. ఇందులో జీవరలక్ష్మి మహానటిగా, ఆమెను ఆశ్రయించిన స్వార్థపరుడైన యువకుడిగా రాజశ్రీ నటించారు.
అనంతరం ఒక తెలంగాణ గేయానికి కాంచన, జయచిత్ర, ప్రసన్నరాణి కళానృత్యం చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం నాటకంలోని ఒక ఘట్టాన్ని ప్రదర్శించారు. ఇందులో జమున సత్యభామగా, ప్రభ కృష్ణుడిగా నటించారు. అలాగే పెళ్లి చూపులు నాటకంలో విజయలక్ష్మి, రాజశ్రీ పురుష పాత్రలను, నిర్మలమ్మ, రాధాకుమారి, రమాప్రభ, రోజారమణి, గిరిజ మిగిలిన పాత్రలు పోషించారు. వినోద కార్యక్రమాలకు కొంత బ్రేక్ ఇచ్చి సభ నిర్వహించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షత వహించారు. ఈ ప్రదర్శనల ద్వారా వసూలైన 7 లక్షల రూపాయల్ని ఆయనకు అందజేశారు జమున. ఈ సభ పూర్తయ్యాక మళ్లీ వినోద ప్రదర్శనలు మొదలయ్యాయి. సూర్యకాంతం మిమిక్రీ చేయగా, చంద్రకళ, కాంచన, లత, మంజుల భాంగ్రా నృత్యం ప్రదర్శించారు. ఈ నృత్యంలో మిగిలిన తారలు కూడా పాల్గొనడం విశేషం. సాధారణంగా 3 కొప్పులు ఒక చోట కలిస్తే గొడవలు సహజం అంటుంటారు. కానీ ఇంతమంది తారలు ఒక చోట చేరి ఎలాంటి గొడవల జోలకి పోకుండా కలిసిమెలిసి ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం. తమకు సీనియర్ అయిన జమునకు అంతా గౌరవం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించడం మరో విశేషం. విందు స్వీకరించిన తర్వాత అందరూ రాత్రి 12 గంటలకు విమానం ఎక్కి మద్రాసు చేరుకున్నారు. అయితే ఇంతమంది తారలు ఇలా కష్టపడి వినోద ప్రదర్శనలు ఇచ్చి ఏ థియేటర్ నిర్మాణానికి విరాళాలు సేకరించారో ఆ థియేటర్ నిర్మాణం మాత్రం జరగలేదు. 30 లక్షల వ్యయంతో ఆ థియేటర్ను నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత మాట తప్పడంతో ఈ తారల ప్రయత్నం వృధా అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.